Welcome to RS Academy. My name is Govindamma. I am teaching in Diploma and BSc Paramedical courses. Today discuss to the ECG questions. RRB and AMC ECG questions ఎలా అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. A prolonged QT interval is associated with an increased risk of ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ అంటే ఎలా దాని వల్ల మనకు వచ్చే రిస్క్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏంటంటే కన్నా ఇప్పుడు ఏ వచ్చేసి ఏట్రిల్ ఫిబ్రిలేషన్, బి వచ్చేసి వెంట్రికులర్ అరిథ్మియాస్, సి వచ్చేసి సైనస్ బ్రెడికార్డియా, డి వచ్చేసి ఏట్రియో వెంట్రికులర్ బ్లాక్. ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటే ఏంటి అంటే కన్నా ఇక్కడ ఏమడిగినాడు మనకు ప్రొలాంగ్డ్ క్యూటీ ఇంటర్వెల్ ఈజ్ అసోసియేటెడ్ అంటే ఏంటంటే క్యూటీ ఇంటర్వెల్ వల్ల వచ్చే రిస్క్ ఏంటి అని చెప్పేసి మనకు దీంట్లో ఆప్షన్స్ ఇచ్చాడనమాట. ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది ఏంటి అంటే కానీ ఏట్రియంస్ కాంట్రాక్షన్ కావడం వల్ల వచ్చే అబ్నార్మాలిటీస్ వచ్చేసి మనము ఏట్రిల్ ఫిబ్రిలేషన్ చెప్పేసి అంటాము. అదే వెంట్రికులర్ యొక్క అరిథ్మియాస్ మామూలుగా అంటే గాన క్యూటీ ఇంటర్వెల్ అనేది ఎలాగో మనకు ఫార్మేషన్ వస్తుందంటే గాన ఇప్పుడు ఒకసారి చూద్దాం. నార్మల్ ఈసీజీ ఇది వచ్చేసి పీ వేవ్, క్యూ వేవ్, ఆర్ వేవ్, ఎస్ వేవ్, టీ వేవ్. పీ వేవ్, క్యూ వేవ్, ఆర్ వేవ్, ఎస్ వేవ్, పీ వేవ్, క్యూ వేవ్, ఆర్ నార్మల్ ఈసీజీ ఏంటనే చూద్దాం. పీ వేవ్, క్యూ వేవ్, ఆర్ వేవ్, ఎస్ వేవ్, పీ, క్యూ, ఆర్, ఎస్, టీ ఈ విధంగా వచ్చేసి మనకి ఈసీజీలో ఉంటాయి అనమాట. దీంట్లో వచ్చేసి పీ వేవ్ అనేది ఎలా ఫార్మేషన్ అవుతుందంటే గాన ఏట్రియంస్ అనేటివి కాంట్రాక్షన్ కావడం వల్ల పీ వేవ్ ఫార్మేషన్ అనేది వస్తుంది మనకి. అదే విధంగా క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఏ విధంగా ఫార్మేషన్ ఉంటుందంటే కన్నా వెంట్రికులర్ కాంట్రాక్షన్ ఉండడం వల్ల మనకి క్యూ వేవ్ ఫార్మేషన్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా టీ వేవ్ అనేది వెంట్రికులర్ యొక్క రిలాక్సేషన్ అంటే ఏంటి అంటే కన్నా డీపోలరైజేషన్ ఆఫ్ ది వెంట్రికులర్ డీపోలరైజేషన్ అయినప్పుడు మనకి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అదే విధంగా టీ వేవ్ అనేది వెంట్రికులర్ యొక్క రీపోలరైజేషన్ ఉన్నప్పుడు మనకు టీ వేవ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. మనకి ఆప్షన్స్ ఏమడిగినాడు? ఏట్రిల్ ఫిబ్రిలేషన్, వెంట్రికులర్ అరిథ్మియాస్, సైనస్ బ్రెడికార్డియా, ఏట్రియో వెంట్రికులర్ బ్లాక్ అని చెప్పేసి అడిగినాడు. ఇక్కడ చూపించాడు ప్రొలాంగ్డ్ క్యూటీ ఇంటర్వెల్ అంటే ఏంటంటే గన పీ వేవ్, క్యూ వేవ్, ఆర్ వేవ్, ఎస్ వేవ్, టీ వేవ్ అంటే ఏంటి అంటే గాన ఇప్పుడు నార్మల్ గా వచ్చేసి ఇది పీ వేవ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ యొక్క డ్యూరేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే గన ప్రొలాంగ్డ్ క్యూటీ ఇంటర్వెల్ అని చెప్పేసి అడిగినారు కదా. మామూలుగా పీ వేవ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అదే విధంగా ప్రొలాంగేషన్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అంటే గాన మనకి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ యొక్క డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుందంటే గాన ఈ విధంగా ఉంటుంది. అంటే డ్యూరేషన్ అనేది దీని మధ్యన చూసుకుంటే గాన మనకి తక్కువగా ఉంటుంది అనమాట. 0.8 సెకండ్స్, 80 సెకండ్స్ ఆ విధంగా ఉంటుంది డ్యూరేషన్. అదే ఇక్కడ చూసుకుంటే గాన ప్రొలాంగేషన్ దాదాపు మోర్ దాన్ 200 మిల్లీమీటర్ సెకండ్స్ ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి వెంట్రికులర్ కాంట్రాక్షన్ అనేది ప్రొలాంగేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? అలాంటప్పుడు ఏం చూసుకుంటామంటే కనుక మనకు వెంట్రికులర్ అరిథ్మియాస్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా నార్మల్ ఈసీజీ, ఇక్కడ నార్మల్ క్యూటీ ఇంటర్వెల్, ఇక్కడ చూసారు కదా ప్రొలాంగ్డ్ క్యూటీ ఇంటర్వెల్ అని చెప్పేసి ఎప్పుడు అంటామంటే కనుక మనము స్టార్టింగ్ ఆఫ్ ది క్యూ వేవ్, ఎండింగ్ ఆఫ్ ది టీ వేవ్ ఈ డ్యూరేషన్ ఏమంటామంటే కనుక మనము క్యూటీ ఇంటర్వెల్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా క్యూటీ ఇంటర్వెల్ ప్రొలాంగేషన్ దేంట్లో వస్తుందంటే కనుక వెంట్రికులర్ అరిథ్మియాలో వచ్చేసి క్యూటీ ఇంటర్వెల్ ప్రొలాంగేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి వెంట్రికులర్ అరిథ్మియాస్. బి ఆన్సర్ వెంట్రికులర్ అరిథ్మియాస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటని చూద్దాం. నెక్స్ట్ విచ్ ఈసీజీ లీడ్స్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్డ్ టు ది అసెస్ ది lateral wall of the left ventricular. lead 1, lead V1, lead V5, lead AVL. మామూలుగా అంటే గాన ఈసీజీ లీడ్స్ ఎలా ఉంటాయి అంటే గాన యూనిపోలార్ లీడ్స్, బైపోలార్ లీడ్స్, చెస్ట్ లీడ్స్ అని చెప్పేసి
3గా డివైడ్ చేసి ఉంటది అనమాట. ఏంటిది అవి అంటే గాన బైపోలార్ లీడ్స్, ఫస్ట్ లీడ్ 1, లీడ్ 2, లీడ్ 3. ఇక్కడ వచ్చేసి యూనిపోలార్ లీడ్స్. ఇవి వచ్చేసి ఏ విధంగా ఉంటాయంటే గాన ఏవిఆర్, ఏవిఎల్, ఏవిఎఫ్. ఇక్కడ వచ్చేసి V1, V2, V3, V4, V5, V6 ఇలాగొచ్చేసి మనకు ఈసీజీలో ఫార్మేషన్ అనేది ఉంటుంది. టోటల్ వచ్చేసి 12 లీడ్ ఈసీజీ అని చెప్పేసి మనము చూడడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి బైపోలార్ లీడ్స్ వచ్చేసి 3 ఉంటాయి, యూనిపోలార్ లీడ్స్ వచ్చేసి 3 ఉంటాయి, చెస్ లీడ్స్ వచ్చేసి 6 ఉంటాయి అనమాట. దీంట్లో వచ్చేసి మనము డివైడ్ చేసుకుంటాము. ఇది వచ్చేసి V1, V2 వచ్చేసి ఏదంటే కన్నా సెప్టల్ అనుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి V3, V4 వచ్చేసి యాంటీరియర్ అని చెప్పేసి యాంటర్ ఎంఐ అని చెప్పేసి అనుకుంటాము. అదే విధంగా V5, V6 వచ్చేసి లాటరల్ ఎంఐ అని చెప్పేసి చెప్తాము. కాబట్టి ఆన్సర్ వచ్చేసి లీడ్ V5 వచ్చేసి లాటరల్ వాల్. నెక్స్ట్ ఏట్రియల్ ఫ్లటర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై. ఈసీ అనేది ఫ్యాట్ ని ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మన క్వశ్చన్ అడిగారు. కాబట్టి సా టూత్ షేప్డ్ పీ వేవ్, తర్వాత నెక్స్ట్ బి వచ్చేసి ఆప్షన్స్ ఆఫ్ పీ వేవ్, సి వచ్చేసి ఇరెగ్యులర్ ఆర్ఆర్ ఇంటర్వెల్, డి వచ్చేసి ప్రొలాంగ్డ్ క్యూటీ ఇంటర్వెల్. సా టూత్డ్ పీ వేవ్ అంటే ఏంటి అంటే గన మామూలుగా పీ వేవ్ ఫార్మేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా నార్మల్ పీ వేవ్ అనేది ఉండడం జరుగుతుంది. అదే విధంగా సెకండ్ ఇది వచ్చేసి మామూలుగా అంటే సా టూత్డ్ పీ వేవ్ అని చెప్పేసి ఎలా అంటామంటే గన క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే గన ఒక ఎఫ్ షేప్ అనేది మనకు పీ వేవ్ ఫార్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ షేప్ ను వచ్చేసి మనము సా టూత్ ఫార్మేషన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. బి వచ్చేసి ఆప్షన్స్ ఆఫ్ పీ వేవ్ అని చెప్పేసి చూసుకుంటాం. అంటే ఏంటంటే గాన క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఉంటది, నెక్స్ట్ మళ్ళీ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఉంటది. అంటే ఈ ప్లేస్ లో వచ్చేసి పీ వేవ్ అనేది ఉండడం జరగదు. నెక్స్ట్ సి వచ్చేసి ఇరెగ్యులర్ ఆర్ఆర్ ఇంటర్వెల్ అంటే ఏంటంటే ఆర్ఆర్ ఇంటర్వెల్ మధ్యన ఇక్కడ వచ్చేసి 2 బాక్సెస్ ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 బాక్సెస్, ఇక్కడ వచ్చేసి 1 బాక్స్. అంటే ఇరెగ్యులర్ ఆర్ఆర్ ఇంటర్వెల్ మధ్యన డ్యూరేషన్ అనేది ఇరెగ్యులర్ గా ఉంటుంది అనమాట. డి వచ్చేసి ప్రొలాంగ్డ్ క్యూటీ ఇంటర్వెల్ అంటే ఏంటంటే గన పీ వేవ్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, నెక్స్ట్ టీ వేవ్, ఇది వచ్చేసి నార్మల్, మళ్ళీ ఇది వచ్చేసి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. ఈ విధంగా వచ్చేసి మళ్ళీ ఈ విధంగా ఉంటే గన దీన్ని ప్రొలాంగ్డ్ క్యూటీ ఇంటర్వెల్ అని చెప్పేసి అంటాము. మామూలు ఏట్రియల్ ఫ్లటర్ లో వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే సా టూత్డ్ పీ వేవ్ ఫార్మేషన్ ఉంటుంది. అంటే ఏ విధంగా ఉంటుందంటే పీ వేవ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సా టూత్డ్ పీ వేవ్ ఫార్మేషన్ అనేది ఏట్రియల్ ఫ్లటర్ లో మనం చూస్తాం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ ది నార్మల్ యాక్సిస్ ఆఫ్ ది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఈజ్ బెస్ట్ సీన్ ఇన్ విచ్ లీడ్స్. ఏ లీడ్స్ లో వచ్చేసి మనము క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ని చూసుకుంటాము అని అంటే గాన క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఏ లీడ్స్ లో చూసుకుంటాము అని అంటే గాన ఏ వచ్చేసి లీడ్ 1, బి వచ్చేసి లీడ్ 2, సి వచ్చేసి లీడ్ 3, డి వచ్చేసి ఏవిఎఫ్. మనం వచ్చేసి లీడ్ 2 లో వచ్చేసి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ని చూసుకోగలుగుతాము. దీంట్లో వచ్చేసి స్పెసిఫిక్ గా క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ని చూడడం జరుగుతుంది బిలో వచ్చేసి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ వచ్చేసి ది క్యూటీ ది టీ వేవ్ ఆన్ ది ఈసీజీ రిప్రజెంటెడ్స్. టీ వేవ్ ఫార్మేషన్ అనేది ఎలా అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. అంటే ఏంటి అంటే కన్నా ఏ వచ్చేసి వెంట్రికులర్ డీపోలరైజేషన్, బి వచ్చేసి వెంట్రికులర్ రీపోలరైజేషన్, సి వచ్చేసి ఏట్రియల్ డీపోలరైజేషన్, డి వచ్చేసి ఏట్రియల్ రీపోలరైజేషన్. ఒకసారి మనం చూద్దాం. ఇది వచ్చేసి హార్ట్, ఓకేనా. ఇది వచ్చేసి ఆర్ఏ, ఆర్వి, ఎల్ఏ, ఎల్వి. ఈ విధంగా వచ్చేసి మనకు 4 ఛాంబర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఏట్రియమ్స్ అనేది ఏ విధంగా అంటే ఏట్రియమ్స్ బోత్ ఏట్రియమ్స్ రైట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం వచ్చేసి కాంట్రాక్షన్ డీపోలరైజేషన్. డీపోలరైజేషన్ అంటే ఏంటి అంటే కాంట్రాక్షన్ జరిగినప్పుడు దాన్ని మనము డీపోలరైజేషన్ అని చెప్పేసి చెప్తాము.
అదే రీపోలరైజేషన్ అంటే గాన రిలాక్సేషన్ అని చెప్పేసి మీనింగ్. దీంట్లో వచ్చేసి ఏటీఎల్ డీపోలరైజేషన్ అయినప్పుడు మనకి పీ వేవ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అదే ఏటీఎల్ రీపోలరైజేషన్ అయినప్పుడు ఇట్లా ఫ్లాట్ లైన్ రావడం జరుగుతుంది. అదే విధంగా వెంట్రికులర్ డీపోలరైజేషన్ అయినప్పుడు మనకి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. అదే గాన వెంట్రికులర్ రీపోలరైజేషన్ ఫార్మేషన్ అయినప్పుడు మనకు ఇప్పుడు వెంట్రికులర్ కాంట్రాక్షన్ అయినప్పుడు మనకి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఫార్మేషన్ రావడం జరుగుతుంది. అదే విధంగా వెంట్రికులర్ రిలాక్సేషన్ అయినప్పుడు మనకు టీవే ఫార్మేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి వెంట్రికులర్ రీపోలరైజేషన్ కావడం వల్ల మనకి టీవే ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ది టర్మ్ పిఆర్ ఇంటర్వెల్ స్టాండర్డ్ ఫర్. ఏ వచ్చేసి ప్రీ డిస్పోజిషన్ టు ది రిథము, బి వచ్చేసి పీ వేవ్ టు ది ఆర్ వేవ్ ఇంటర్వెల్, సి వచ్చేసి ప్రీవాల్యుయన్స్ ఆఫ్ ది రీపోలరైజేషన్, డి వచ్చేసి ప్రెజెస్ రేషియో ఇంటర్వెల్. దీంట్లో ఏంటంటే కన్నా ప్రీ డిస్పోజిషన్ ఆఫ్ ది రిథమ్, బి వచ్చేసి పీ వేవ్ టు ది ఆర్ వేవ్. మామూలుగా అంటే గాన క్వశ్చన్ ఏమడిగాడు మనకి ది టర్మ్ పిఆర్ ఇంటర్వెల్ స్టాండర్డ్ ఫర్ అంటే గాన మనం ఎలా చూసిస్తాము పిఆర్ ఇంటర్వెల్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగినాడు. ఓకేనా, దీంట్లో వచ్చేసి పిఆర్ ఇంటర్వెల్ అని చెప్పేసి మనకి ఎలా వస్తుంది అంటే గాన ఇది వచ్చేసి పీ వేవ్, ఓకే, ఇది వచ్చేసి క్యూ వేవ్, ఇది ఆర్ వేవ్, ఎస్ వేవ్, ఇది వచ్చేసి టీ వేవ్. పిఆర్ ఇంటర్వెల్ అంటే ఏంటి అంటే గాన స్టార్టింగ్ ఆఫ్ ది పీ వేవ్, స్టార్టింగ్ ఆఫ్ ది క్యూ వేవ్, ఈ మధ్య డ్యూరేషన్ ఏమంటామంటే గాన మనం పిఆర్ ఇంటర్వెల్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే గాన ఆన్సర్ వచ్చేసి బి, పీ వేవ్ టు ది ఆర్ వేవ్ ఇంటర్వెల్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ లీడ్ ఏవిఎల్ ది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ షుడ్ నార్మల్లీ బి అంటే కన్నా మనము ఏవిఎల్ లో వచ్చేసి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఎలా చూడగలుగుతాము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ని మనము ఏవిఎల్ దీంట్లో వచ్చేసి ఏమి ఉంటాయంటే కన్నా యూనిపోలార్ లీడ్ లో వచ్చేసి ఏవిఎఫ్, ఏవిఎల్, ఏవిఆర్, ఏవిఎల్, ఏవిఎఫ్ ఈ విధంగా 3 ఉంటాయి అన్నమాట. ఏవిఆర్ లో వచ్చేసి క్యూఆర్ఎస్ ఎప్పుడూ కూడా నెగిటివ్ ఉంటుంది. ఏవిఎల్ లో వచ్చేసి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ పాజిటివ్ ఉంటది. ఇక్కడ కూడా ఏవిఎఫ్ లో కూడా క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది పాజిటివ్ ఉంటది. ఏవిఆర్ లో ఎందుకు నెగిటివ్ ఉంటది అంటే గాన కేవలం కొంతమంది మాత్రమే 100లో 1% మెంబర్స్ కి మాత్రమే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఏవిఆర్ లో పాజిటివ్ ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది అంటే గన డెక్స్ట్రోకార్డియా ఉన్న వాళ్ళకు మాత్రమే ఏవిఆర్ లో వచ్చేసి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఏవిఎల్ లో వచ్చేసి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఏవిఆర్ లో వచ్చేసి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఎప్పుడూ కూడా నెగిటివ్ ఉంటుంది. అదే ఏవిఎల్ లో వచ్చేసి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పాజిటివ్, ఏ ఆన్సర్. నెక్స్ట్, ది ఎస్టీ సెగ్మెంట్ రీప్రజెంట్స్ ది టైమ్ బిట్వీన్. ఎస్టీ సెగ్మెంట్ వెంట్రికులర్ డీపోలరైజేషన్ అండ్ రీపోలరైజేషన్, ఏట్రియల్ డీపోలరైజేషన్ అండ్ రీపోలరైజేషన్, పీ వేవ్ అండ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, డి వచ్చేసి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అండ్ టీ వేవ్. ఏంది వెంట్రికులర్ డీపోలరైజేషన్ అండ్ రీపోలరైజేషన్. మామూలుగా అంటే ఈసీజీ ఎలా ఒకసారి చూద్దాం. పీ వేవ్, తర్వాత క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, తర్వాత వచ్చేసి టీ వేవ్. దీని వచ్చేసి పీ వేవ్ అంటారు, క్యూ వేవ్, ఆర్ వేవ్, ఎస్ వేవ్ వచ్చేసి టీ వేవ్. మనకి ఏమడిగినాడు, ది ఎస్టీ సెగ్మెంట్ రిప్రజెంట్స్ ది టైం బిట్వీన్ అని అడిగినాడు. అంటే టీ వేవ్ అనే ఎస్టీ సెగ్మెంట్ అనేది ఎక్కడ ఫార్మేషన్ ఎలా అవుతుందని చెప్పేసి మనం అడిగినాడు క్వశ్చన్స్. కాబట్టి మనకు క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఎప్పుడు ఫార్మేషన్ అవుతుందంటే కన్నా వెంట్రికులర్ డీపోలరైజేషన్ అయినప్పుడు క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అదే విధంగా రీపోలరైజేషన్ అయినప్పుడు మనకి ఇప్పుడు ఫ్లాట్ లైన్ వచ్చి రీపోలరైజేషన్ అయినప్పుడు మనకు టీ వేవ్ ఫార్మేషన్ అనేది
జరుగుతుంది. ఓకేనా, దీంట్లో వచ్చేసి మనము ఎస్టి సెగ్మెంట్ అంటే గాన ఎండింగ్ ఆఫ్ ది ఎస్ వేవ్, స్టార్టింగ్ ఆఫ్ ది టీ వేవ్, ఈ మధ్య డ్యూరేషన్ లో వచ్చేసి మనకి ఎస్టి సెగ్మెంట్ ఫార్మేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వెంట్రికులర్ డీపోలరైజేషన్ అండ్ రీపోలరైజేషన్ ఉన్నప్పుడు మనకి ఎస్టి సెగ్మెంట్ ప్రజెంట్స్ అయి ఉంటుంది అనమాట వీటి మధ్యలో. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ వచ్చేసి ఏ నార్మల్ పీ వేవ్ డ్యూరేషన్ ఈజ్ యూజువల్లీ. నార్మల్ పీ వేవ్ డ్యూరేషన్ ఎంత ఉంటది అంటే గాన, నార్మల్ గా పీ వేవ్ డ్యూరేషన్ వచ్చేసి ఎంత ఉంటది అంటే గాన, పీ వేవ్ వీటి మధ్యన డ్యూరేషన్ ఎంత ఉంటది అంటే గాన 0.12 సెకండ్స్ నుంచి 0.20 సెకండ్స్ ఈ మధ్యన డ్యూరేషన్ లో వచ్చేసి మనకు డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లెస్ దాన్ 4 సెకండ్స్, బి వచ్చేసి 0.6 సెకండ్స్, సి వచ్చేసి గ్రేటర్ దాన్ 10 సెకండ్స్, డి వచ్చేసి 0.12 సెకండ్స్. ఇలాగా ఇక్కడ మనకు నార్మల్ డ్యూరేషన్ ఎంత అంటే గాన 0.12 సెకండ్స్ టు 0.20 సెకండ్స్. కాబట్టి ఆన్సర్ ఇస్ డి. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో చూడాలి అంటే గాన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేస్తే గాన మీకు మరిన్ని వీడియోలు అనేటివి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఏ నాచ్ ఆర్ స్లర్రింగ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఈజ్ నౌన్ యాజ్. అంటే ఏంటి అని అంటే, ఏ వచ్చేసి జే పాయింట్ ఎలివేషన్, బి వచ్చేసి డెల్టా వేవ్, సి వచ్చేసి యు వేవ్, డి వచ్చేసి ఆస్బార్న్ వేవ్. ఏంటి నాచ్ స్లర్రింగ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే గాన ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ కి మనము దేని వల్ల ఫార్మేషన్ ఉంటుందంటే గాన, జే పాయింట్ అంటే గాన మనకి ఈ ప్లేస్ లో వస్తుంది. డెల్టా వేవ్ ఫార్మేషన్ అనేది ఈ ప్లేస్ లో రావడం జరుగుతుంది. యు వేవ్ ఫార్మేషన్ అంటే ఏంటంటే గన దీని కంటిన్యూషన్ ఫార్మేషన్ లో మనకు రావడం జరుగుతుంది. ఓస్బార్న్ వేవ్ అంటే గన ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏమడిగిన క్వశ్చన్ ఇచ్చి నాచ్ ఆఫ్ ది స్లర్రింగ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ నౌన్ యాజ్ అంటే గాన, బిగినింగ్ ఆఫ్ ది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ముద్దన ఏ వేవ్ ఫార్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది అని అంటే గాన మనకి డెల్టా వేవ్ ఫార్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ బి వేవ్. విచ్ కండిషన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ది ఏ ర్యాపిడ్ ఇర్రెగ్యులర్ ఏట్రియల్ రేట్ అండ్ అన్ అబ్సెన్స్ ఆఫ్ పీ వేవ్. మనకు ఆబ్సెన్స్ ఆఫ్ పీ వేవ్ అనేది దేంట్లో ఉంటుంది అని అంటే గాన ఒకసారి చూద్దాం. ఏట్రియల్ ఫ్లట్టర్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్స్, సుప్రా వెంట్రికులర్ టెకికార్డియా, తర్వాత వెంట్రికులర్ టెకికార్డియా. మనకు వెంట్రికులర్ దీంట్లో వచ్చేసి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లో వచ్చేసి మనకు ఏట్రియల్ ఫ్లట్టర్ లో వచ్చేసి ఫార్మేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. అదే విధంగా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లో వచ్చేసి మనకు పీ వేవ్ ఆప్షన్స్ అయి ఉండేసి ఇరెగ్యులర్ గా రిథమ్ ఫార్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అదే సుప్రా వెంట్రికులర్ టెకికార్డియాలో వచ్చేసి మనకు పీ వేవ్ అనేది ప్రజెన్స్ ఉంటది, కానీ నారోయింగ్ ఆఫ్ ది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఉండడం జరుగుతుంది. అదే విధంగా వెంట్రికులర్ టెకికార్డియా వచ్చేసి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఏమంటున్నాడు మన క్వశ్చన్, విచ్ కండిషన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ది ఏ ర్యాపిడ్ ఏ ఇరెగ్యులర్ ఏట్రియల్ రేట్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ పీ వేవ్ అంటే గన దీంట్లో వచ్చేసి ఫ్లట్టర్, ఏట్రియల్ ఫ్లట్టర్ లో వచ్చేసి మనకు పీ వేవ్ అనేది ఉంటుంది, కానీ రిథమ్ అనేది రెగ్యులర్ గా ఉండడం జరుగుతుంది అనమాట. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మధ్యన డ్యూరేషన్ అనేది నార్మల్ గా ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లో వచ్చేసి ఆబ్సెన్స్ ఆఫ్ ది పీ వేవ్ ఉంటుంది. రిథమ్ కి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మధ్యన డ్యూరేషన్ అనేది ఇరెగ్యులర్ గా ఉండడం జరుగుతుంది. అంతే విధంగా కాకుండా ఆప్షన్స్ ఆఫ్ ది పీ వేవ్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏట్రియల్ ఫిబ్రిలేషన్, బి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వాట్ డస్ ది పీ వేవ్ రిప్రజెంట్స్ ఇన్ ది ఈసీజీ. వెంట్రికులర్ డీపోలరైజేషన్, ఏటీఎల్ రీపోలరైజేషన్, ఏటీఎల్ డీపోలరైజేషన్, వెంట్రికులర్ రీపోలరైజేషన్. మామూలుగా అంటే గన వెంట్రికులర్ డీపోలరైజేషన్ అని అంటే గన క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా ఏట్రియల్ రీపోలరైజేషన్ అని అంటే గన రిలాక్సేషన్, ఇట్లా ఫ్లాట్ పొజిషన్ ఉంటుంది. అదే విధంగా ఏట్రియల్ డీపోలరైజేషన్ అంటే గన పీ వేవ్ అనేది ఫార్మేషన్ రావడం జరుగుతుంది. అదే వెంట్రికులర్ రీపోలరైజేషన్ అంటే గన టీ వేవ్ అనేది
ఫార్మేషన్ రావడం జరుగుతుంది. మన క్వశ్చన్ ఏం అడిగినాడు, వాట్ డస్ ది పీ వేవ్ రిప్రజెంట్స్ ఇన్ ది ఈసీజీ అంటే గన పీ వేవ్ అనేది ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది అంటే గన ఏటీఎల్ డీపోలరైజేషన్ కావడం వల్ల పీ వేవ్ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ వచ్చేసి విచ్ లీడ్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ మానిటరింగ్ ఇన్ హార్ట్ రేట్ అంటే గన ఏ లీడ్స్ లో వచ్చేసి మనం హార్ట్ రేట్ అనేది క్యాల్కులేషన్ చేస్తాము అని అంటే గన ఒకసారి చూద్దాం. మనం లీడ్ 1, లీడ్ 3, బి వచ్చేసి లీడ్ 2, సి వచ్చేసి లీడ్ 3, డి వచ్చేసి ఏవిఆర్. మామూలుగా హార్ట్ రేట్ అనేది మనం ఏ లీడ్ లో చూసుకుంటామంటే రిథమ్ స్ట్రిప్ అంటాం. రిథమ్ స్ట్రిప్ అని దేని అంటామంటే లీడ్ 2 వచ్చేసి మనం రిథమ్ స్ట్రిప్ అంటాము. దీంట్లో వచ్చేసి క్లారిటీగా క్యూఆర్ ఇంటర్వెల్స్ అనేటి ఫార్మేషన్ ఉంటుంది. ఆర్ఆర్ డ్యూరేషన్ అనేది ఆర్ఆర్ ఇంటర్వెల్ మధ్య డ్యూరేషన్ అనేది రెగ్యులర్ గా ఉంటుందా, ఇరెగ్యులర్ గా ఉంటుందా, లేదంటే ఎలా ఉందని చెప్పేసి చూడడము, ఎన్ని బాక్సుల మధ్యన డ్యూరేషన్ ఉంది అని చెప్పేసి చూసుకొని మనం హార్ట్ రేట్ క్యాల్కులేషన్ దేంట్లో చూస్తాము అని అంటే గన లీడ్ 2 లో వచ్చేసి మనము క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అండ్ రెగ్యులర్ ఇరెగ్యులర్ చూడడం జరుగుతుంది. అదే విధంగా రిథమ్ రెగ్యులర్ రిథమా ఇరెగ్యులర్ రిథమా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ డ్యూరేషన్ అని చెప్పేసి మనము లీడ్ 2 లో వచ్చేసి క్లారిటీగా చూడడం జరుగుతుంది. హార్ట్ రేట్ దేంట్లో అంటే కన్నా లీడ్ 2 లో చూసేసి మనము ఆర్ఆర్ ఇంటర్వెల్ మధ్య డ్యూరేషన్ చూసి మనము హార్ట్ రేట్ ని చెప్పడానికి వీలుగా లీడ్ 2 ని ఉపయోగించుకుంటాం అనమాట. ఆన్సర్ వచ్చేసి బి. ఓకేనా అండి, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే గన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీరు చూడాలి అని అనుకుంటే గన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే గన మరిన్ని మీకు వీడియోలు చూడడానికి వీలుగా ఉంటుంది. మీరు అలాగే లైవ్ లో క్వశ్చన్స్ అడిగినా కూడా మేము చెప్పడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.